పారాకిట్ పాయిజన్ గురించి డాక్టర్ రామచంద్ర సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అందరికీ నమస్కారం అండి. డాక్టర్ రామచంద్ర, నెఫ్రాలజిస్ట్, కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్, మెడికవర్ కరీంనగర్. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు సమ్మర్ వచ్చింది, సో బయట వాతావరణం వేడి ఉన్న వల్ల కిడ్నీ స్టోన్ రిస్క్ అనేది ఎక్కువగా, అంటే స్టోన్స్ ఉన్న వాళ్ళకి స్టోన్స్ ఎక్కువ వాటి సైజు పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంది. అండ్ ఇంకోటి ఆల్రెడీ కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా ఉన్న కిడ్నీ ప్రాబ్లం కూడా పెరిగే అవకాశం ఉంది. సో అందుకని ఏంటంటే ప్రజలందరూ కూడా కొంత ఏదైనా అత్యవసరం ఉంటే, అంటే ఏదైనా కిడ్నీ జబ్బు ఉన్నా లేకపోతే స్టోన్స్ ఉన్నా కూడా వాళ్ళు అంటే అడిక్వేట్గా వాటర్ తీసుకోవాలి. ఏదైనా అత్యవసరం ఉంటేనే మార్నింగ్ ఈవినింగ్ బయటకు వచ్చి వాళ్ళ పనులు చేసుకోవాలి. ఎక్కువ అంటే మధ్యాహ్న సమయంలో బయటికి రాకుండా ఉంటే చాలా మంచిది. అంటే రెగ్యులర్ చెక్ చేసుకోవాలి. కొన్ని అంటే పెయిన్స్ ఉన్నాయని చెప్పి పెయిన్ కిల్లర్స్ వాడకూడదు. పెయిన్ కిల్లర్స్ వాడితే కిడ్నీ స్టోన్ వల్ల వచ్చే కిడ్నీ ప్రాబ్లం అనేది పెరిగే అవకాశం ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే నేను మెయిన్గా పారాక్విట్ అనే పాయిజన్, అది గడ్డి మందు, పారాక్విట్ అంటే ఏం లేదు, గడ్డి మందు కూడా కొంతవరకు ట్రీట్మెంట్ ఇస్తాము. సో దాని గురించి మీ ముఖంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, గడ్డి మందు తీసుకుంటే చనిపోయే అవకాశం ఉంది, బ్రతకరు అనే ఒక అపోహ ఉంది. బట్ అదేం కాదు. దానికి కరెక్ట్ పద్ధతిగా ట్రీట్మెంట్ ఇస్తే బ్రతికే అవకాశం ఉంది. అంటే తీసుకున్న వెంటనే వాళ్ళని దగ్గరలోని హాస్పిటల్కి, వాళ్ళకి దగ్గరలో ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటే తీసుకెళ్ళి స్టమక్ వాష్, తర్వాత ఒకటి బొగ్గు పౌడర్లా ఉంటుంది, చార్కోల్ అని ఉంటుంది, అది ఇచ్చేసి అంటే స్పెషల్ ఫిల్టర్ ఉంటుంది, అది అవైలబుల్ ఉండే హాస్పిటల్ లైక్ మెడికల్ లాంటి హాస్పిటల్కి పంపిస్తే, సో ఆ ఫిల్టర్ పెడితే మన పేషెంట్కి డైలీ చెక్ చేసుకుంటూ ఆ ఫిల్టర్కి అంటే శరీరంలో గడ్డి మందు ఎంతవరకు తగ్గిందా లేదా అనేది చూసుకుంటూ మనము అంటే గట్టిగా ట్రీట్మెంట్ ఇస్తే, అంటే కొంచెం అగ్రెసివ్గా వెళ్తే బ్రతికే అవకాశం ఉంది. అంటే ఇప్పటివరకు 200 పైసలకు పేషెంట్లకి, అంటే గడ్డి మంది పేషెంట్లకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. అందులో 50 మంది వరకు బయటకు వచ్చారు. ఇంకోటి ఏంటంటే మెయిన్ ఏంటంటే గడ్డి మంది తీసుకున్న వాళ్ళకి అంబులెన్స్లో వచ్చేటప్పుడు అందరికి ఇచ్చినట్లు ఆక్సిజన్ పెట్టి తీసుకొస్తుంది దగ్గర హాస్పిటల్కి. ఆక్సిజన్ ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదు. సో మీ ముఖంగా అంటే ఇది చాలా ఇంపార్టెంట్ అంటే విషయం. అంటే గడ్డి మంది అంటే అందరికీ కూడా ఏదైనా ఇబ్బంది ఉంది అంటే అంబులెన్స్లో ఆక్సిజన్ పెట్టి తీసుకొని వస్తే కొంత వాళ్ళకి పేషెంట్కి స్వాంతనం అంటే కొంచెం బాగుంటుంది కదా అని ఆక్సిజన్ పెడతారు. బట్ గడ్డి మంది తీసుకున్న వాళ్ళకి మాత్రం ఆక్సిజన్ పెట్టకూడదు. అండ్ ఇంకోటి ఏంటంటే గడ్డి మంది తీసుకుంటే 100% చనిపోతారు, బయటికి రారనేది ఒకటి ఉంది, అపోహ ఉంది. బట్ అదేం కాదు. కరెక్ట్ ట్రీట్మెంట్ ఇస్తే బయటకు వచ్చే అవకాశం ఉంది. చాలా మంచి ఫిల్టర్స్ అనేవి వచ్చినాయి. పెద్ద మందులు ఇస్తే కొంతవరకు వాళ్ళని బయట తీసుకురావచ్చు. బట్ ఇంకోటి ఏంటంటే తీసుకున్న తర్వాత ఎలాగో రిస్క్ ఉంటుంది. తీసుకోకుండా ఏం చేయాలంటే మీడియా మిత్రులు ఏం చేయాలంటే కొంచెం ప్రజల్లో కూడా అవగాహన తీసుకురావాలి. అంటే ఇప్పుడు ఎవరైనా అంటే ఏదన్నా డిప్రెషన్లో కానీ ఎవరైనా వెళ్ళి తాగుదాం అనుకున్నప్పుడు, అంటే రైతులు కాకుండా మిగతా వాళ్ళ స్టూడెంట్స్ కానీ వేరే చిన్నపిల్లలు కానీ ఎవరైనా అడిగితే అది అంటే రెస్ట్రిక్షన్ చేయాలి. అంటే గడ్డి మందుని వాళ్ళకి అంటే ఇవ్వకుండా మనకి గవర్నమెంట్ కానీ మీ ముఖ్యంగా ఇంకో విన్నపం ఏంటంటే ఈ మందుల దుకాణం అంటే ఎరువుల దుకాణం వాళ్ళు కూడా అంటే రైతులు కాదు అని అనిపించినప్పుడు వాళ్ళకి ఇవ్వకపోవడమే మంచిది. అది ఫస్ట్. అంటే దాన్ని సామాన్య ప్రజలకి అందుబాటులో లేకుండా చేస్తే గడ్డి మందు వల్ల వచ్చే అనేది మనం తగ్గించవచ్చు. ఇంకోటి ఏంటంటే ఒకవేళ తీసుకున్న తర్వాత ఆక్సిజన్ లేకుండా దగ్గరలో ఉన్న హాస్పిటల్ షిఫ్ట్ చేయాలి. అండ్ ఇంకోటి దాని తర్వాత నుంచి కొంచెం ఫిల్టర్స్ చేయగలిగే హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తే కొంతవరకు వాళ్ళని మనం కాపాడే ప్రయత్నం చేయవచ్చు. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. సమ్మర్ వస్తుంది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ 3-4 మంత్స్ మనకు టెంపరేచర్స్ చాలా ఎక్కువ ఉంటాయి. అందరికి తెలిసిన చిన్న జాగ్రత్తలే మీ ద్వారా ప్రజలకు చెప్పాలనుకుంటున్నాను. ఒకటి, ఎవరైనా అన్లెస్ వాళ్ళకు అడ్వాన్స్డ్ కిడ్నీ అయినా లేదంటే హార్ట్, లివర్ డిసీజ్ ఉంటే తప్ప అట్లీస్ట్ 3 లీటర్స్ ఆఫ్ వాటర్ ఇంటేక్ అయితే ఉండేటట్టుగా చూసుకోండి ఎవ్రీడే. అండ్ ఒకవేళ ఆ రోజు మనం కనుక ఎక్కువ ఎక్సర్సైజ్ అయినా లేదా స్ట్రెయినింగ్ అయ్యే పనులు ఇన్వాల్వ్ అయితే కనుక, స్వెట్టింగ్ బాగా ఉండుంటే కనుక దాని తగ్గట్టు ఇంకొంచెం వాటర్ ఇంటేక్ పెంచుకోండి. అండ్ సెకండ్ థింగ్, కుదిరినంత వరకు ఈ సాఫ్ట్ డ్రింక్స్, ఆల్కహాల్ కుదిరినంత వరకు తక్కువ చేయండి. ఎందుకంటే అది ఇంకా రివర్స్లో ఇంకెక్కువ డిహైడ్రేషన్ అవుతుంది. ఇందాక మీరు అడిగారు కదా, అదేమవుతుందంటే ఇప్పుడు ఈ సాఫ్ట్ డ్రింక్స్ అంటే సింపుల్ చెప్పాలంటే చక్కెర ప్లస్ నీళ్ళు అంతే. సో మనం ఎక్కువ క్వాంటిటీ ఒకేసారి షుగర్ తీసుకున్నప్పుడు బాడీలో నుంచి సెల్స్ నుంచి మొత్తం వాటర్ లాగేస్తుంది. సో మనం డిహైడ్రేట్ కాకుండా ఉండడానికి తాగుతాం అనుకుంటాము, బట్ ఇండైరెక్ట్గా మనమే డిహైడ్రేట్ చేసుకున్నట్టు అవుతుంది. సో కుదిరినంత వరకు ఆల్కహాల్ అండ్ సాఫ్ట్ డ్రింక్స్ చాలా వరకు అవాయిడ్ చేసుకోండి. అండ్ మన సొంతంగా ఒక బాటిల్ పెట్టుకొని, వాటర్ బాటిల్ ఎక్కడికి వెళ్ళినా మనం క్యారీ చేసుకోవడం బెటర్. అండ్ థర్డ్ థింగ్, యూజువల్గా నేను ఫిజిషియన్ కాబట్టి రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్, మిగతా ఫీవర్ రిలేటెడ్ కేసెస్ డే టు డే చూస్తాము.
మామూలుగా అయితే మనం వానాకాలంలో చెప్పుకుంటాం ఎక్కువగా ప్లేట్లెట్స్ సంబంధించినవి జ్వరాలు చూస్తుంటాం. బట్ సమ్మర్లో చాలా వరకు ఏంటంటే వాటర్ అండ్ ఫుడ్ బార్న్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అంటే మనం ఎక్కువగా బయట తీసుకునే వాటర్ వల్ల, బయట తీసుకునే ఫుడ్ వల్ల హెపటైటిస్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, హెపటైటిస్ ఏ కానీ, హెపటైటిస్ ఈ కానీ, అండ్ దెన్ ఇప్పుడు టైఫాయిడ్, కలరా ఇట్లాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదాలు ఎక్కువ. సో కుదిరినంత వరకు బయట ఫుడ్ అవాయిడ్ చేయండి అండ్ బయట వాటర్ కూడా, బికాజ్ ఎందుకంటే మిగతా కాలంలో మనకు అంత దాహం వేయదు. సో మనం బయట తీసుకునే అవకాశాలు తక్కువ. బట్ ఇప్పుడు ఏంటంటే సమ్మర్లో ఎక్కడికి వెళ్ళినా దాహం వేసిందంటే మన దగ్గర ఉండకపోతే ఇంకొక దగ్గర వాటర్ తాగే అవకాశం ఉంటుంది. అది ఒకవేళ కనుక నీట్గా లేకపోతే క్లీన్గా లేకపోతే దాని నుంచి మనకు ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో కుదిరినంత వరకు ఈ యొక్క 3-4 స్టెప్స్ అయితే నా సైడ్ నుంచి ప్రివెంటివ్ మెషర్స్గా ప్రజలకు తెలియజేయాలి. థ్యాంక్ యూ. మెడికవర్ హాస్పిటల్ కరీంనగర్. సార్ వాళ్ళని సమ్మర్లో తీసుకోవాల్సిన ప్రికాషన్స్ అని చెప్పారు. నేను ఇప్పుడు మెడికవర్ హాస్పిటల్ గురించి కొంచెం చెప్దాం అనుకున్నాను. ఇప్పుడు మెడికవర్ కరీంనగర్ హాస్పిటల్లో మేము ఆల్మోస్ట్ 30 మంది కన్సల్టెంట్స్ ఉన్నాం. ఓవరాల్గా 45 మంది డాక్టర్ల వరకు ఉన్నాం. అంటే అందరు డిఎంఓస్ అందరూ వెళ్తే ఓన్లీ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ డాక్టర్ 30 మంది ఉన్నాం. చాలామంది ఏ హాస్పిటల్లో, కరీంనగర్లో ఉన్న ఏ హాస్పిటల్లో కూడా ఇంత పెద్ద టీం లేదు. దాంట్లో అన్ని రకాల మా దాంట్లో కార్డియాక్ కానీ, సిటీ సర్జరీస్ కానీ, కార్డియాలజిస్ట్, న్యూరో సర్జన్, నెఫ్రాలజిస్టు, యూరాలజిస్టు, ఆల్మోస్ట్ గైనిక్, ఇద్దరు ఫిజిషియన్స్, ఆర్థోపెడిషియన్లు, మేము నా క్రిటికల్ కేర్ టీంలో 5 మంది క్రిటికల్ కేర్ డాక్టర్స్ ఉన్నారు, 3 ఎమర్జెన్సీ మెడిసిన్స్ ఉన్నారు, 3 అనస్థిస్టులు ఉన్నారు. అంటే చాలా పెద్ద టీం. అసలు కరీంనగర్లో ఇంతమంది ఇన్ని బ్రాంచ్లు, ఇన్ని డాక్టర్స్ ఉన్న హాస్పిటల్ మెడికవర్. కాబట్టి మా దగ్గర ఎట్లాంటి సర్వీసెస్ ఇస్తామంటే అన్ని రకాల సర్వీసులు, అన్ని సూపర్ స్పెషాలిటీ, కార్డియాక్, నెఫ్రాలజీ, ఎనీ ఎమర్జెన్సీ మీరు ఎనీ టైం వచ్చినా కూడా మెడికవర్ హాస్పిటల్లో ప్రతి డిపార్ట్మెంట్లో ఎమర్జెన్సీ నుంచి ఐసీయూ కానీ, ఓటీ కానీ ఎనీ టైం రౌండ్ ది క్లాక్ 24/7 మంచి క్వాలిఫైడ్ డాక్టర్స్తో సర్వీసెస్ ఇస్తున్నాం. ఒకటి మరి మా డిపార్ట్మెంట్ అంటే క్రిటికల్ కేర్ అంటే నేను ఐసీయూ డాక్టర్ కాబట్టి ఐసీయూలో మా టీంలో మొత్తం 5 మంది డాక్టర్స్ ఉన్నాం. అందరూ క్వాలిఫైడ్. ఇప్పుడు మీరు ఏ టైంలో వచ్చినా, నైట్ 12 గంటలకు వచ్చినా, నైట్ పొద్దున్న 4 గంటలకు వచ్చినా క్వాలిఫైడ్ క్రిటికల్ కేర్ డాక్టర్స్ ఉంటారు. నైట్ టైం ఎనీ కేసెస్, మనకు డయాలసిస్, ఎనీ ఎమర్జెన్సీ డయాలసిస్లు వచ్చినా, వెంటిలేటర్ కేసులు వచ్చినా, ఏమైనా మిడ్ నైట్ హ్యాంగింగ్ కేసులు వస్తాయి, మన హ్యాంగింగ్ కేసులు రావచ్చు, పాయిజనింగ్ కేసులు రావచ్చు, స్నేక్ బైట్లు రావచ్చు, ఇట్లాంటి పారాక్విడ్ ఏ టైం తీసుకొని వచ్చినా కూడా మీకు ఏ మాత్రం లేకుండా అంత కోఆర్డినేటెడ్ టీమ్. సార్ వాళ్ళు నైట్ మిడ్ నైట్ 2 గంటలకు వచ్చినప్పటికి కూడా ఎలాంటి ప్రోటోకాల్స్తో మంచి అత్యున్నతమైన ట్రీట్మెంట్ మనం కరీంనగర్ మెడికవర్ హాస్పిటల్లో ఇస్తున్నాం. ఇంకా చాలా రకాలు చూస్తున్నాం. ఇప్పుడు మా దగ్గర సపరేట్ ఎన్ని ఐసీలు ఉన్నాయంటే యాక్చువల్గా ఇప్పుడు మనకి సిక్ కేసులు ఉన్నాయని కూడా మెడికల్ ఐసీయూ ఉంది, కార్డియాక్ ఐసీయూ సపరేట్ ఉంది, న్యూరో ఐసీయూ సపరేట్ ఉంది, కార్డియోథొరాసిక్ సపరేట్ ఐసీయూ సపరేట్ ఉంది, సర్జికల్ ఐసీయూ అంటే సపరేట్ డిపార్ట్మెంట్ వైజ్ కూడా సపరేట్ ఐసీయూస్ చాలా అన్నీ కూడా మంచి క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్న హాస్పిటల్. మీరు ఏ టైం చూసినా అందుకోసం మా దగ్గర చాలా కరీంనగర్లో చాలా కాంప్లికేటెడ్ కేసులు, ఇప్పుడు గైనిక్ కేసులు కానీ ఏ కేసులు అయినా కాంప్లికేటెడ్ కేసులు ఏదైనా కూడా మేము మా దగ్గర నుంచి హ్యాండిల్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇదంతా కూడా మెడికల్లో ఒక టీమ్ అప్రోచ్, నా ఒక్క డాక్టర్తో చేసేది కాదు, అందరూ కూడా ఒకరికొకరు సపోర్టింగ్గా మల్టీ డిసిప్లినరీ టీమ్ అప్రోచ్ ఉంటుంది. కాబట్టి దీనివల్ల ఏమవుతుందంటే ఎక్కువ పేషెంట్కి కేర్ అనేది పెరుగుతుంది, ఇంకా అవుట్కమ్ మంచిగా ఉంటుంది, కాంప్లికేషన్స్ కానీ ఇవన్నీ కూడా డెత్ రేట్ అనేది తగ్గిపోతుంది. కాబట్టి ఇంత మంచి హాస్పిటల్ కరీంనగర్లో ఉండడం వల్ల ఇట్లాంటి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా, తెలిసిన వాళ్ళు కానీ ఏదైనా కాంప్లికేటెడ్ కేసు ఉన్నప్పుడు మెడికవర్ హాస్పిటల్ని ఫస్ట్ ప్రయారిటీగా కన్సిడర్ చేయాలి. ఓకేనా, ధన్యవాదాలు.